సో లైఫ్ అంటే ఇష్టమైన జీవితం. సో నేనైతే చాలా విషయాలు తెలుసుకున్నాను. ఇంకా మీ మాటల్లో మరికొన్ని విషయాలు తెలుసుకుందాం అనుకుంటున్నాను. మీ మాటల్లో చెప్పండి. సో మీరు అన్నారు కదా ఇష్టమైన జీవితం, ఎలా వస్తుంది ఇష్టమైన జీవితం? రెగ్యులర్ గా మనం ప్రాక్టీస్ చేసేటప్పుడు ఆరోగ్యం ఆనందం ఉంటే చాలు. ఆనందం అంటే మీరు ఇంత కాఫీ తాగారు, ఒక జ్యూస్ తాగారు, రైట్? సో మా వాళ్ళతో మాట్లాడారు, అలాగే ఎక్కడైనా ఒక కమర్షియల్ పెట్టి మాట్లాడారు ఎవరైనా? లేదు. ఎందుకంటే అది ఇంపార్టెంట్. అది జీవితంలో రావాలి, రెగ్యులర్ జీవితంలో రావాలి. ఇందాక తను వచ్చారు, ఏమన్నారు? నీతో ఉండి మాట్లాడితే చాలా తగ్గిపోద్ది అమ్మకి అని అన్నారు. ఇది ఇష్టమైన జీవితం. సో వీఆర్ నాట్ ఏ గ్రేట్ ప్రొఫెసర్స్ అలాంటి ఏం కాదు. కరెక్ట్. ఎందుకంటే ఇప్పుడు హాస్పిటల్కి వెళ్తే భయం. ఫస్ట్ ఏం టెస్ట్లు చేస్తారు, రిపోర్ట్స్ ఎలా ఉంటాయి, మన ప్రాబ్లం ఏంటి, ఫస్ట్ ఆ భయంతోనే వెళ్తాము. మన హాస్పిటల్ నుంచి వచ్చేటప్పటి వరకు కూడా భయం కంటిన్యూ అవుతూ ఉంటుంది. సో నాకేమనిపించిందంటే నాకైతే అసలు కమర్షియల్ గా అనిపించలేదు, ఒక ఫ్యామిలీ లా అనిపించింది. నాకైతే ఇట్స్ గ్రేట్ ఎక్స్పీరియన్స్. బికాస్ ఒక హాస్పిటల్కి వెళ్తే అమ్మ బాబోయ్ ఏం టెస్ట్లు చేస్తారు, రిపోర్ట్స్ ఎలా ఉంటాయో, వెళ్ళిన దగ్గర నుంచి వచ్చే వరకు అంత టెన్షనే. చాలా ప్లెసెంట్ అట్మాస్ఫియర్ చూసాను ఇక్కడ. సో నాకేమనిపించిందంటే ఇక్కడికి వస్తే 100% సొల్యూషన్ దొరుకుతుంది. బికాస్ ఒక టాబ్లెట్ తో దొరకని సొల్యూషన్ ఇష్ట లైఫ్ లో కంపల్సరీగా దొరుకుతుంది అని అనిపించింది. అది నా అభిప్రాయం. మేబీ అది ఒక హార్మోన్ క్యాప్సిల్, అంటే ఒక ఫీలింగ్స్ తో క్యాప్సిల్. వచ్చిన వాడిని ఏంటంటే మన పేషెంట్ అనుకో, సో వాడు ఏదో బాధతో వచ్చాడు, ఇక్కడ ఉపశమనం కోరుకుంటున్నాడు. ఆ బాధ సైకలాజికల్, ఫిజికల్, మెంటల్ అనేది మనం విడదీసి పెట్టేస్తాం. సో చాలా మందికి ఏంటంటే ఇప్పుడు మనం నాడి చెక్ చేస్తే వాళ్ళ ఒరిజినాలిటీ తెలిసిపోతుంది. అది సైకోసోమాటిక్ డిజార్డర్ అవ్వచ్చు, అంటే మానసిక, ఇంట్లో వైఫ్ హస్బెండ్ తో గానీ ఇంట్లో పెద్దవాళ్ళతో ప్రాబ్లం అవ్వచ్చు కదా. ఆ టెన్షన్ అతను క్యారీ ఫార్వర్డ్ చేసుకుని వస్తాడు. చూడడానికి బాగుంటారు, కానీ ఎప్పుడైతే లాజికల్ సైకలాజికల్ అర్థం చేసుకుంటే ఓహో నాడిపతితో అన్ని విషయాలు అన్ని వస్తాయి. ఇప్పుడు మర్మ అంటే ఏంటి, మన బాడీ లోపల ఉండేవేమో తెలిసిపోతాయి, అట్లా నాడిపతిలో కూడా తెలిసిపోతాయి. సో నాడి వైద్యం అనేది పూర్వకాలంలో మనిషి మాట్లాడేవాడు. ఏంటి నీ ఇంట్లో ప్రాబ్లమ్స్ ఏంటంటే పిల్ల అవ్వట్లేదండి, అది ఇక్కడ అవుతాం. అదే మేబీ ఫస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ లో అవ్వకపోవచ్చు, తర్వాత మమ్మల్ని ఎప్పుడైతే గ్యాదరింగ్ ఆలోచించుకుంటూ మనుషులు ఎక్కడ కమర్షియల్ గా కనమట్లే కదా, చెప్తే బాగుంటుంది. అట్మాస్ఫియర్ కూడా మీరు క్రియేట్ చేస్తున్నారు. ఇప్పుడు ఈ రూమ్ ఉంది చూడండి, ఇక్కడ హాయిగా ఉంది, ఈ రూమ్ పేరంటే సత్సంగం, వచ్చి మాట్లాడిస్తా. సో ఇక్కడికి వచ్చితే ఏంటంటే ఓపెన్ అయిపోతారు, వాళ్ళకి ఏదో సంపాట్ అంటే ఈ వైబ్రేషన్ అలా పెట్టుకున్నాం. బికాస్ హాస్పిటల్కి వెళ్తే ముందు మన భయం ఏం చెప్తారో, అండ్ ఎక్కువగా అన్ని చెప్పం కూడా, ఎందుకంటే మళ్ళీ దానికి ఎన్ని మెడిసిన్స్ యాడ్ ఆన్ చేస్తారు అనే భయం, అది ఎక్కువ భయం. సో ఇక్కడ ఎవరిని భయపెట్టం. సో వీలైతే ఆ భయాలు తగ్గించేది ఇష్టాలు అవుతుంది. ఓకే. సో ఇక్కడ ఏంటంటే డిఫరెంట్ సర్వీసులు ఉంటాయి. మనిషిని పూర్తిగా ఎంగేజ్ చేయాలి. మార్నింగ్ 5 నుంచి ఈవినింగ్ 6-7 వరకు వాడిని ఎంగేజ్ చేయాలి. సో అందులో భాగంగా మనం దినచర్య చెప్తాం, అంటే వాళ్ళకి తగ్గట్టుగా, వాళ్ళ ప్రొఫెషనల్ తగ్గట్టుగా చెప్తాం. ఓ భీముడు వచ్చాడు అనుకో, నువ్వు బాగా తినాలబ్బా, నువ్వు బాగా కొట్టాలబ్బా అని చెప్తాం. ఓ ధర్మరాజు వచ్చాడు అనుకోండి, వాడికి బాబు నువ్వు ధర్మంతో ఉండాలి, మైండ్ ఎక్కువ వాడాలి, ఫిజికల్ తక్కువ వాడాలి చెప్తాం. ఒక అర్జునుడు వచ్చాడు అనుకో, నువ్వు కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉండాలి అని చెప్తాం. అంటే వాళ్ళ ప్రొఫెషన్ బట్టి అలాగా ఏమైతే కావాలో చెప్తాం. దట్స్ కమ్స్ అండర్ మర్మ. ఫుడ్ రెస్ట్రిక్షన్స్ చాలా ఉంటాయా? రెస్ట్రిక్షన్ కాదు, చేంజెస్ ఉంటాయి. వద్దు అంటేనే ప్రాబ్లం. మనిషి ఇప్పుడు నేను నాన్ వెజ్ తినద్దానని అనుకోండి, నేను రాక్షసులా కనబడతా. అలా కాకుండా నాన్ వెజ్ లో చేంజెస్, ఆ బాడీకి ఏదైతే సెట్ అవుతుందో అది చెప్తాం. అది వైద్యం, నాడి వైద్యంలో. అంటే స్ట్రిక్ట్ ఫుడ్ రెస్ట్రిక్షన్స్ ఏమి ఉండవు, చేంజెస్ చెప్తారు. పుట్టిందే మనం తినడానికి, అందులో మళ్ళీ రెస్ట్రిక్షన్స్ పెట్టారు. బికాస్ ఇప్పుడు ఉన్న ఉరుకులు పరుగుల జీవితంలో సో కంప్లీట్ గా ఇలాగే ఈ టైం కి తినాలి, ఈ ఫుడ్ తినాలంటే కొంచెం కష్టమే ఆఫీసెస్ కి వెళ్ళే వాళ్ళకి, 9 to 6 షెడ్యూల్ ఉన్న వాళ్ళకి. సో మీరు చేంజెస్ చెప్తారు. ఫర్ ఎగ్జాంపుల్ వెయిట్ ఎక్కువ ఉన్నారు, అలాంటి వాళ్ళకి ఏంటంటే వెయిట్ లాస్ అన్న వేస్ట్ లాస్ అంటాం. ఓకే. చాలా మందికి ఏంటంటే వేస్ట్ ఆ బాడీలో ఎంత వేస్ట్ ఉందో మనం మెజర్ చేసి చెప్తాం. దానికి ఎట్లా యోగాలు అవుతుందా, ఫుడ్ లో అవుతుందా, మసాజ్లు అవుతుందా, వాళ్ళకి ఏదైతే చేంజెస్ కావాలో అవి చెప్తుంటాం. సైకలాజికల్ కొన్ని స్ట్రెస్లు ఉంటాయి, దానివల్ల ఓవర్ ఈటింగ్ ఉంటుంది, లేకపోతే తక్కువ తింటారు, అవన్నీ మనకు అర్థమైపోతాయి. అవి ఒకటే చేసి పెడతాం. అట్లా అది కరెక్టేనండి. స్ట్రెస్ ఎక్కువ ఉంటే ఎక్కువైనా తినేస్తాం, లేకపోతే తినకుండా ఉంటాం. అవన్నీ ఇక్కడ చెక్ చేస్తూ చేసుకుంటే మన దగ్గర ఆయుర్వేదం ఉంది, న్యూట్రిషన్ ఉంది, యోగా ఉంది, మర్మ ఉంది. సో డిఫరెంట్ కేటగిరీ. ఈ మధ్యన పంచకర్మ కూడా పెట్టాం. చాలా మంది 5 రకాల క్రియాస్, వెయిట్ లాస్ క్రియాస్, వేస్ట్ లాస్ క్రియాస్. ఇప్పుడు ఓవర్ టెన్షన్ ఉంటారు, వాళ్ళకి శిరోధార చేయిస్తాం. మర్మ పాయింట్స్ తో శిరోధార. చాలా వరకు ఈ పంచకర్మ అంటే ఒక నెగిటివ్ ఇంప్రెషన్ ఉంది, దాన్ని ఏం చేస్తాం, ఒక చిన్న మర్మతో యాడ్ చేస్తాం. ఒక పాయింట్స్ అండి, ఒక పాయింట్ ని మనం యాడ్ ఆన్ చేసుకుంటూ ఉంటాం. ఇవన్నీ ఏంటంటే ఒక ఫ్యామిలీకి గ్రేడ్ అంతే. పిల్లాడికి ఎక్కువ తీపి కావాలన్నప్పుడు
తీపి ఎక్కువ పెంపించడం, అచ్చా. మార్పులు తీపిల్లో మార్పులు Okay. వాళ్ళకి చెప్పేటట్లు ప్లాన్ చేస్తాం. సో పర్సనల్ కన్సల్టెంట్ ఉంటుంది, టైలర్డ్ ఉంటుంది, కొన్ని లేడీస్ ప్రాబ్లమ్స్ ఉంటుంది, సీతం చెప్తారు. యూజువలీ స్కిన్ ప్రాబ్లమ్స్ కి పర్మనెంట్ సొల్యూషన్ ఉండదు కదా మామూలుగా, ఇక్కడ ఉంటదా? అది మిత్, ఒక్కొక్కటి ఉంటుంది. సోరియాసిస్ ఉంటుంది, ఎగ్జిమా ఉంటుంది, Yeah. చాలా వరకు ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఉంటాయి. Okay. అది మోస్ట్లీ ఏ రూట్ కాజ్ అనేది చెప్తాం. Okay. మేడం వాటర్లో చేంజెస్, స్నానంలో చేంజెస్, బట్టల్లో చేంజెస్, Okay. ఈవెన్ చాలా మందికి ఈ వాడుతారు కదా కెమికల్స్ వాడతారు బట్టలు ఉతుక్కోవడానికి, అది కూడా చెప్తాం. ఆ రూట్ కాజ్ తెలుసుకొని అది చెప్తా ఉంటాం. బికాస్ స్కిన్ ప్రాబ్లమ్స్ కూడా ఎక్కువ అగ్రివేట్ అయ్యేది వింటర్ ఆ సీజన్ లోనే. సో అప్పుడు కూడా మనం కంట్రోల్లో ఉంచడానికి ఏమైనా చేయగలమా? ట్రీట్మెంట్ ఉంటుందా? సో చాలా వరకు స్వెట్ రాదు. ఓకే. స్వెట్ రాకపోవడం వల్ల ఇంటర్నల్ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువ అవుతాయి, అందుకని. సో లేడీస్ వరకు అయితే తిని హ్యాండిల్ చేస్తూ ఉంటారు. కొంచెం ఎమోషన్స్ ఉంటాయి కదా, అవన్నీ ఫ్రీగా అయిపోతా ఉంటాయి. అండ్ హౌ అబౌట్ డయాబెటిస్ అండ్ బీపీ అండి? ఎందుకంటే డయాబెటిక్ పేషెంట్స్ కూడా ఇప్పుడు ఎలా చెప్తున్నారంటే ఇంకా జీవితాంతం మందులు వాడాల్సిందే. సో దానికి ఏంటి అది లైఫ్ స్టైల్ ప్రాబ్లమ్స్ అండి. చాలా మంది డయాబెటిక్ తగ్గింది. ఎందుకు తగ్గింది అంటే మేము 10 రకాల ప్రశ్నలు వేస్తాం. డయాబెటిక్ అంటే బ్లడ్ శాంపిల్స్, యూరిన్ శాంపిల్స్ కాదు. వాళ్ళకి ఒక 10 రకాల సిమ్టమ్స్ అడుగుతాం. మీరు పాస్ట్ ఆలోచిస్తారా, ఫ్యూచర్ ఆలోచిస్తారా, రుచుల్లో ఏది కావాలి, మీ సైకలాజికల్ సిస్టమ్ ఎలా ఉంటుంది, స్ట్రెస్ లెవెల్స్ ఎలా ఉంటాయి, యూరిన్ సిస్టమ్ ఎలా ఉంటుంది, ఇవన్నీ ఆలోచిస్తే, అంటే ఇది నేను చెప్పేది కాదు, ఆయుర్వేదంలో ఉంది. ఆ ప్రశ్నలు అడిగితే దాన్ని బట్టి వాళ్ళు డయాబెటిక్ కాదు చెప్తాం. దానికి ఫుడ్ రెస్ట్రిక్షన్స్ చేంజెస్ కానీ, లేకపోతే ఎన్విరాన్మెంట్ లో చేంజెస్ కానీ అవి చేస్తే చాలు, అంతే. సో ఇవన్నీ లైఫ్ స్టైల్ డిజార్డర్లు కదా. సో ముందు ఏంటంటే నాకు అర్థమైంది ఏంటంటే ఇక్కడికి వచ్చి ముందు ఓపెన్ అప్ అవుతారు, మనసులో ఉన్నది చక్కగా షేర్ చేసుకుంటారు. అండ్ వీళ్ళు పర్మనెంట్ సొల్యూషన్ కూడా ఇవ్వగలరని నమ్మకం కలిగింది నాకు. థ్యాంక్ యూ. సో ఇంకా ఎక్కువ అంటే సైకలాజికల్, వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో అవి ప్రాబ్లమ్స్, పిల్లలకి తల్లిదండ్రులకి ఉండే ప్రాబ్లమ్స్, తల్లిదండ్రులకి మళ్ళీ పిల్లలకి, అంటే చిన్న పిల్లల నుంచి తల్లిదండ్రులకి, పెద్దవాళ్ళ నుంచి తల్లిదండ్రులకి. ఎందుకంటే మనం అనుకుంటాం పిల్లలు అర్థం చేసుకోవట్లేదు, పిల్లలు అనుకుంటున్నారు మన పేరెంట్స్ అర్థం చేసుకోవట్లేదు. ఇద్దరికి మధ్యలో 20 years గ్యాప్ ఉంది. ఆ గ్యాప్ మేము ఏం చేస్తామంటే, నువ్వు పిల్లలా ఆలోచించి అంటాం, నువ్వు తల్లిలా ఆలోచించి అంటాం. అప్పుడు ఆటోమేటిక్ గా అవన్నీ వాళ్ళ ప్లేస్ లో ఉండి ఆలోచించమంటారు. కౌన్సిలింగ్ వెరీ ఇంపార్టెంట్. అలాంటివి ఈ సత్సంగం అనే రూమ్ లో జరుగుతూ ఉంటది. సో ప్రతి దానికి ఉంది సొల్యూషన్. అది మాటతో అవ్వచ్చు, మందుతో అవ్వచ్చు, ఆహారంతో అవ్వచ్చు, సో ఒక క్రియతో అవ్వచ్చు. అవన్నీ మనం అర్థం చేసుకొని చెప్తాం. ఇట్స్ అండ్ హోలిస్టిక్ ప్లాట్ఫామ్. ఇస్తా లైఫ్ అనేది మీరు అన్నట్టు అన్ని రకాలు ఉంటాయి. వైఫ్ అండ్ హస్బెండ్ మన గొడవలు చాలా ఉంటాయి, అది కూడా వస్తారు అట్లా. సో దెర్ ఇస్ ఎ సొల్యూషన్. సరే మా వల్ల కావట్లేదు, మీ వల్ల అవుతుంది, రిఫర్ చేస్తాం. ఓకే, మీరు మంచిగా మాట్లాడతారు, పాట ద్వారా మాకు తగ్గింది అనుకోండి, విష్ణుప్రియ గారు చెప్తారు అట్లా. సో మ్యూజిక్ థెరపీలో మీరు చేస్తారు. ఈ రోజుల్లో సత్సంగం కూర్చొని మాట్లాడే వాళ్ళు లేరు. లాంగ్ బ్యాక్ ఏం కాదులేండి ఓదార్చేవారు, అది లేకుండా పోతుంది. అవన్నీ మనం ఫ్రీ చేసి పెడతాం అక్కడ. ఎందుకంటే మనిషి కష్టంలో ఉన్నప్పుడు మనము మన చెయ్యి అందించకపోయినా అట్లీస్ట్ ఒక హెల్పింగ్ హ్యాండ్, అంటే హెల్పింగ్ షోల్డర్, మాట ద్వారా అయినా మనం వాళ్ళని అంటే ఓదార్చచ్చు. అలా అనిపించింది ఇక్కడికి వస్తే నాకు. చాలా రోజుల నుంచి మనం ఇప్పుడు కలుద్దాం అనుకుంటున్నాం, ఇది రైట్ టైం అనుకున్నా నేను. ట్రూ.